ప్రొఫెటిక్ వాయిస్ ఆఫ్ జాన్ నుంచి ఇది నాన్న దేవుడు మీకు అద్భుతమైన వాక్కును అనుగ్రహిస్తున్నాడు. సంఖ్యాకాండము 23 9వ వచనం చివరి భాగంలో, ఇదిగో ఆ జనము ఒంటిగా నివసించును, జనములలో లెక్కింపబడవరు. యాకోబు రేణువులను ఎవరు లెక్కించెదరు? ఇశ్రాయేలు 4వ పాలును ఎవరు లెక్క పెట్టగలరు? సో 9వ వచనం చివరిలో, ఆ జనము ఒంటరిగా నివసించును, జనములలో లెక్కించబడరు. అంటే లెక్కించబడదగిన అంత జనము కాదు, వారు లెక్కకు తక్కువే కదా అని ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయంలో చెప్పబడింది. కానీ దేవుడు అంటున్నాడు, వారిలో ఒంటరి అయిన వాడు బలమైన జనం అవుతాడు అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి జనములలో ఒకవేళ నిన్నెవ్వరు కూడా లెక్కించదగిన దానవని కానీ, లెక్కించదగినంత గ్రేట్నెస్ నీలో లేదని కానీ, అలాగే నువ్వు దేనికి పనికొచ్చే వాళ్ళు కాదని, అలాగే ఎన్నిక లేని వాళ్ళు అని కూడా అనుకోవచ్చు. అలా అనుకున్నా కూడా దేవుని వాక్యం చెప్తా ఉంది. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 22వ వచనంలో, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టెదను. కాబట్టి ఈరోజు నిన్ను బంధువులలో ఒకవేళ నిన్ను లెక్కించకపోయినా, నీ ఫ్రెండ్స్లో నిన్నెవరూ లెక్కించకపోయినా, నీ ఆఫీస్లో నిన్నెవరూ లెక్కించకపోయినా, లేదా నువ్వు వెళ్తున్న సమాజంలో నువ్వు లెక్కించబడకపోయినా, నువ్వు ఒక అవమానకరమైన పరిస్థితుల్లో నువ్వు ఉన్నా, ఉద్యోగం లేదని, నిన్ను డబ్బు లేదని, లేదా నీకు అందం లేదని, నువ్వు చురుకుగా లేవని, ఆరోగ్యం లేదని, ఇలాగ ఏ కారణం చూపి నిన్ను దూరం పెట్టినా కూడా దేవుడు అంటున్నాడు, వాళ్ళలో ఒంటరి అయిన వాడు బలమైన జనం అవుతాడని. అలాగే మరి సంఖ్యాకాండము 23 10వ వచనంలో అంటారు, ఆ ఒంటరైన వాడు, మరి అలాంటి వాళ్ళని ఎవరు లెక్కించగలరు? ఎందుకంటే నక్షత్రాలని ఎవరు లెక్కించగలరు? కాబట్టి నీ ఒక దినాన ఈరోజు ఎన్నిక లేని, లెక్క పెట్టలేని వ్యక్తిగా నువ్వు ఉన్నా, నిన్నెవరు లెక్కించకపోయినా, దేవుడు నిన్ను ఎన్నుకున్న కారణంగా నువ్వు అనేక మందిలో లెక్కించబడతావని దేవుడు చెప్తున్నాడు. అనేక మందిలో నిన్ను గుర్తించే పరిస్థితిని దేవుడు తీసుకొని రాబోతున్నాడు. ఆ పరిస్థితిని దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమెన్.